ప్రశ్న, ఇప్పుడు తెలంగాణలో మీరు అధికారంలోకి మేము రాబోతున్నాం, వస్తాం ఖచ్చితంగా 200%, 1000% అంటున్నాం. బీఆర్ఎస్ కూడా ఉంది కదా. బీఆర్ఎస్ ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా, కవిత కూడా ఎంటర్ అయింది ఇప్పుడు ఆమె కూడా గట్టిగా మేము పోరాటం చేస్తామంటున్నారు. సో వాళ్ళు ప్రతి సందర్భంలో ఎంటర్ అవుతున్నారు కదా, మరి మీకు ఎక్కడ అవకాశం ఉంది? మేము అనుకునేది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో 8 స్థానాలు గెలిచినాం, 6 స్థానాలు సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఆ పార్టీ 0కు పరిమితమైంది, ఫామ్ హౌస్కు పరిమితమైంది. అంతేనా? ఇంకా కుటుంబాన్ని ఆదరించటము, అహంకారాన్ని చూసింది జాతి. తెలంగాణ జాతి ఒకటే, ఎన్నైన పరిస్థితి కానీ అహంకారాన్ని భరించదు. ఇప్పుడు తగ్గలేదు అహంకారం వాళ్ళకి, తగ్గుతూ ఫామ్ హౌస్కి వచ్చేవాడు. పెద్ద అయిన పాపం రావట్లేదు, 3 పిల్లలు పంపిస్తున్నాడు కదా. పిల్లలు పంపితే కూడా మనం కూడా పంపిస్తాడు తప్ప విషయం అది కాదు. తెలంగాణ ప్రజలు అహంకారాన్ని తిరస్కరించారు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా కేసీఆర్ గారిది ముగిసిన అధ్యాయం తెలంగాణ రాజకీయాలు. అంతేనా? కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు, అందులో కేసీఆర్ది, హరీష్ది, అంటే వాళ్ళకు గత వైభవం మాత్రం ఇంకా ముగిసిన చరిత్రని. అంటే నిరంకుశంగా రాజరిక పరిపాలన, సౌదీ కింగులు, సౌదీ షేక్ లాగా ఎట్లా పరిపాలించారు ఆ కుటుంబం, అది ముగిసిన. అదొక ప్రాంతీయ పార్టీ, మీది జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ. మీ ఇద్దరి ఫైట్లో రేపు పొద్దున చిన్న రాష్ట్రం కాబట్టి 10 సీట్లు అటు ఇటు అయితే, ఆ 10 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ఏ రేపు పొద్దున దాని పక్కనే మీరు వెళ్ళొచ్చే అవకాశం ఉండదా? ఏదైనా సాధ్యమే కదా రాజకీయాలు. బీజేపీ భారతీయ రాజకీయం మధుకోడాను ఉండే, ఒక్కడే ముఖ్యమంత్రి అయింది. భారత రాజకీయం రాజ్యాంగం అట్లుంది. ఆయన సంవత్సరా మనం ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే, ఇంకా అది కాంగ్రెస్ అంటున్నట్టు మీరిద్దరు కలిసి ఉన్నారా? బీజేపీ బీఆర్ఎస్ నేను అడిగాను, అసెంబ్లీ అదే మాట చెప్పాను, వేరేగానే చెప్పాను, స్పీకర్ గారు కూడా చెప్పాను. అంటే ఇంతకు ముందున్న కాంట్రాక్టర్ కమిషన్ మళ్ళీ మీరే తీసుకుంటారు కదా. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండనో, ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళకి మీరు అధికారులు ఇచ్చారు, వాళ్ళ కాంట్రాక్టులు మళ్ళీ ఆ కాంట్రాక్టర్ కనెక్ట్ చేయించుకుంటారు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుంది కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని. అక్కడ కేసీఆర్ గారు చెప్తే ఫామ్ హౌస్ లో రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ ఇస్తే అందరికీ తెలుసు. అది కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ ఇస్తారా? మరి అంతే కదా, అప్పుడు కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు జైలు వేస్తామంటున్నారు. జైలు వేస్తుండే ఎప్పుడు, ఇంకా సంవత్సరం అయింది, ఎప్పుడు ఎత్తాడు? ఎటువా ఘోష్ గారి కంపెనీలు ఎటువా, ఆ కంపెనీలు ఎటువా, కాళేశ్వరం గంట 1,00,000 కోట్ల అవినీతి ఎటువా, ఫోన్ ట్యాపింగ్ ఎటువా, నయం డైరీలు ఎటువా, భగీరథ అవినీతి ఎటువా, కాకతీయ అవినీతి ఎటువా. ఒకసారి చూడమనండి. గౌరవనీయ ముఖ్యమంత్రి కావచ్చు, సీనియర్ మంత్రి కావచ్చు, వాళ్ళు ఎలక్షన్లో ఏమేమి మాట్లాడారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అయితే పిసిసి అధ్యక్షుడుగా 2 డబుల్ బెడ్రూమ్ కనిపిస్తాను చెల్లపల్లిలో కేసీఆర్ కుటుంబానికి. మర్చిపోయారండి. అంటే తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి, ఇద్దరు ఒకటే అని. అక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు అది తింటారని తెలుసు. ఆయన చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ఈయన పథకాలు కాంట్రాక్ట్ ఉన్నాయో చూడండి, ఆ కాంట్రాక్టర్ కేసీఆర్ గారికి ఇచ్చిన కాంట్రాక్ట్లా కాదు. బిల్లు కూడా కేసీఆర్ చెప్తే బిల్లు ఇచ్చాడు. ఓకే, మొత్తం బిల్లు అని చెప్పేది పెండింగ్ ఉన్నాయో, మరి ఆ తేడాలు వాటాలు ఏమేమి పర్సెంటేజ్ తేడాలు పంచుకున్నారో అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఒక్కదాన్ని కూడా యాక్షన్ లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, డ్రగ్స్ స్కామ్ అన్నారు, ఎట్లా చెప్పండి. అధికారి ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి కాదు కదా, నీ జొన్నవాడ మీద, నువ్వు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిన వారిని నేను నర్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టి చల్లపల్లి జిల్లా 1 నెల రోజులు పెట్టిండ్రు కదా ముఖ్యమంత్రి గారు. నువ్వైతే ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు ఆ కుట్రను ప్రజ్ఞం చేసి గంట లోపల చేయొచ్చు కదా, ఎవరైతే బాధ్యులు ఉన్నారో అరెస్ట్ చేయొచ్చు కదా. నేను అన్యాయంగా డ్రోన్ ఎగిరేయలేదు రేవంత్ రెడ్డి గారు. డ్రోన్ ఎవరో ఒక స్టేట్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను ఎగిరేశానంటే 1 మంత్ చెల్లపల్లి జైలు ఇచ్చారు. ఇంట్లోకి వచ్చి ఇట్లా ఎత్తుకపోయారు. మరి అది కూడా చలనం లేకపోతే అంతగానం కాంప్రమైజ్ ఎట్లా అని నేను అంటున్నాను. ఒకవేళ కల్వకుంట్ల కుటుంబంతో అనుమూల కుటుంబం ఆ రకంగా అనుబంధాలు బంధాలు అయితే తెలంగాణ ప్రజల పాలిటీ శాపాలు అవుతాయి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.